అన్నం వడియాల కోసం మనం అన్నం రెడీ చేసుకోవాలి. అన్నం రెడీ చేసేసుకున్న తర్వాత అందులోకి పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఇంగువ, ఉప్పు ఇవన్నీ పేస్ట్ చేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం మెత్తగా కలుపుకొని ఇలా పెట్టేసుకోవాలి. అంతే అండి, అన్నం వడియాలు రెడీ అయిపోతాయి బాగా ఎండబెట్టుకుంటే. తర్వాత నేను మీకు పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలి, వాటిని ఎలా ఆరబెట్టుకోవాలి అనేది చూపిస్తాను. సో పిండి వడియాల కోసం మెయిన్గా మనం ఏం చేయాలంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో తడిపేసి ఏదర్ గ్యార మీద కానీ బెడ్ మీద కానీ వేసేసి ఇలా వడియాలు పెట్టుకోవాలి. సో మెయిన్గా కాటన్ క్లాత్ ప్రిఫర్ చేయడం బెస్ట్ అండి. కొంతమంది ప్లాస్టిక్లో అలా కూడా పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు పెడితే ఏంటంటే నెక్స్ట్ డే మళ్ళీ వాటర్ చల్లుకొని తీసి ఎండబెట్టే అవసరం ఉండదు ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే. బట్ ఎంతైనా ప్లాస్టిక్ దాని మీద పెట్టామంటే మనం వేడిగా ఉన్నప్పుడు పెడతాం కాబట్టి కొంచెమైనా ప్లాస్టిక్ అనేది వెళ్ళిపోతుంది. సో అది మంచిది కాదు. సో ఇక్కడ ఇలా నేను పెట్టేసుకొని కాసేపు అయిన తర్వాత వీడియో తీసానండి మీకోసం. ఇలా కొంచెం ఎండాయి. సో నాకు 2 days పట్టింది ఎండడానికి. ఎండిన తర్వాత నేనేం చేశానంటే ఆ క్లాత్ తీసుకొని లైక్ అటు సైడ్ వడియాలు ఉన్న సైడ్ కాకుండా రివర్స్ సైడ్ తిప్పి వాటర్ చల్లి పెట్టాను ఒక 5 minutes. అప్పుడు ఏమవుతుంది, ఆ చెమ్మకి వడియాలన్నీ కొంచెం మెత్తగా అవుతాయి అనమాట. అలాంటప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు అటు సైడ్ ఇటు సైడ్ క్లాత్ని పట్టుకొని లాగితే వడియాలన్నీ విడిపోతాయి. సో ఇలా అంతా నీట్గా లాగుకొని మనం ఒక పేపర్ వేసుకొని దానిపైన ఎండపెట్టుకోవాలి. ఇక్కడ ఎండపెట్టుకునేటప్పుడు మీరు విడివిడిగా చూసి జాగ్రత్తగా ఎండపెట్టుకొని, లేకపోతే అన్నీ అతుక్కుపోతాయి. అంతే అండి, ఎండిపోతే వడియాలు రెడీ అయిపోయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.